మాదక ద్రవ్యాల వినియోగానికి ప్రతి ఒక్కరూ దూరంగా ఉండాలని విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి సూచించారు. మాదక ద్రవ్యాల నియంత్రణకు యువత నడుం బిగించి మత్తు పదార్థాల వినియోగంపై సమాజాన్ని చైతన్యపరచాలని పిలుపునిచ్చారు. విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో మిరాకిల్ ఇంజనీరింగ్ కళాశాలలో సంకల్పం పేరుతో మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. యువత మేలుకో, మత్తు పదార్థాల వినియోగానికి దూరంగా ఉండు, మాదక ద్రవ్యాల నియంత్రణకు నడుం బిగించు, సమాజాన్ని చైతన్యపరచు, మాదక ద్రవ్యరహిత దేశంగా భారతావనిని తీర్చిదిద్దు అని విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి పిలుపునిచ్చారు. విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో మిరాకిల్ ఇంజనీరింగ్ కళాశాలలో సంకల్పం పేరుతో మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో డీఐజీ గోపీనాథ్ జెట్టి, విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి తదితరులు పాల్గొని విద్యార్థులకు అవగాహన కల్పించారు. మత్తు పదార్థాల వినియోగం వలన కలిగే దుష్ప్రభావాలపై వీడియో ప్రదర్శనలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ డ్రగ్స్ నియంత్రణకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న యువత మత్తు పదార్థాల వినియోగానికి దూరంగా ఉంటామని, సమాజంలో ప్రతి ఒక్కరికి మత్తు పదార్థాల వినియోగంపై తలెత్తే దుష్ప్రభావాలను వివరించాలన్నారు. తద్వారా సమాజంలో డ్రగ్స్ వినియోగాన్ని పూర్తి స్థాయిలో నియంత్రించవచ్చన్నారు. విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు సంకల్పం అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో అన్ని కళాశాలల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తూ యువతను చైతన్యపరుస్తున్నామన్నారు. అలాగే డ్రగ్స్ బారి నుంచి బయటపడేందుకు కళాశాలలో యాంటీ డ్రగ్ కమిటీలు వేస్తున్నట్లు వెల్లడించారు. నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి మాట్లాడుతూ సమాజంలో పెరుగుతున్న మాదక ద్రవ్యాల వినియోగం వలన అనేక కుటుంబాలు, యువత జీవితాలు నాశనమవుతున్నాయన్నారు. మత్తు పదార్థాల నియంత్రణను ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకుని డ్రగ్స్ ఫ్రీ స్టేట్గా ఆంధ్రప్రదేశ్ను రూపొందిద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మిరాకిల్ కంపెనీ సీఈఓ లోకం ప్రసాద్, జిల్లా పోలీసు అధికారులు, కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ షార్ట్ టర్మ్ ప్రెషర్ కోసం మన జీవితాన్ని, మన కెరీర్ ని ఎందుకు నాశనం చేసుకుంటున్నాం అన్న ప్రశ్న ప్రతి ఒక్కళ్ళలో కలగాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీని తీసుకోవాలి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు మేము డ్రగ్స్ తీసుకోం, మేము చాలా క్లీన్ అనుకున్నాం, మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా దాంట్లోంచి బయటికి తెచ్చే ప్రయత్నం చేయండి, కానీ మీరు దాంట్లో సకం అవ్వకండి అన్నది ఇందాల చాలా చక్కటి మెసేజ్ పోలీస్ శాఖ వారు మనకు అందించారు. కాబట్టి మనందరం కూడా మన చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ కూడా క్లీన్ గా ఉంచుకుందాం. అందుకని మేము ఈ సంకల్పం అనే ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చాము. సో ఈ రోజు ఈ కాలేజ్ నుంచి వీఆర్ స్టార్టింగ్ దిస్ క్యాంపెయిన్ అండ్ వీఆర్ గోయింగ్ టు కవర్ ఆల్ ది కాలేజెస్ ఇన్ అవర్ డిస్ట్రిక్ట్. సో ప్రతి కాలేజ్లో మీ కాలేజ్లో పెట్టినట్టు ఇదే రకంగా ఒక ప్రోగ్రామ్ పెడతాము, అందరికీ అవేర్నెస్ కల్పిస్తాము. బికాజ్ మనం ఆలోచించగలము, వీఆర్ ఆల్ ఇంటెలిజెంట్ పీపుల్. అంతా అంటే డ్రగ్స్ వల్ల ఇంత జరుగుతుందని కొంతమందికి తెలియకపోవచ్చు, కొంతమందికి దే మైట్ నో ఇట్. బట్ మనం ఏమనుకుంటాము, మనకి ఒక బ్లైండ్ ఫెయిత్ ఉంటుంది, ఒక నమ్మకం ఉంటుంది. ఏంటంటే మేము ఒక్కసారి చేస్తాము, లేకపోతే మేము 2 సార్లు చేస్తాము, లేకపోతే మేము మంత్లో ఒకసారి చేస్తాము, మేము అడిక్ట్ కాము, ఏం జరగదులే, ఏం కాదులే, మనకి ఏం కాదు, మనం కంట్రోల్లోనే ఉంటాము, ఒకసారి ట్రై చేసి చూస్తాము. బట్ వెన్ వీ గో ఫ్రమ్ దట్ ట్రయింగ్ ఫేజ్ to addiction, it's a very, very short journey, and most of the times it may not be in our control. So once we start doing it, once we get into this trap of drugs, it's very, very difficult to come out. అందుకని మేము ఇంతమంది ఈరోజు ఇక్కడికి వచ్చి ఇంత టైం తీసుకొని మీకు అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. అంటే ఇట్స్ ఎ వెరీ, వెరీ డేంజరస్ థింగ్, ఇట్స్ ఎ వెరీ, వెరీ డేంజరస్ ట్రెండ్. ద డ్రగ్ యూజ్ ఈజ్ ఇంక్రీజింగ్ డే బై డే, అండ్ హౌ టు టాకిల్ ఇట్ వీఆర్ ఎట్ ఎ లాస్. ద ఓన్లీ వే ఇస్ టు క్రియేట్ అవేర్నెస్. నిర్మూలించడానికి కావాల్సిందంతా కూడా ఒక సంకల్పం. మనం చేయడమే కాదు, మన చుట్టుపక్కల కూడా ఎవరు చేయకుండా ఉండడానికి మనం తీసుకోవాల్సినటువంటి చర్యలన్నీ కూడా మనం తీసుకోవాలి. రీసెంట్ గానే మనం అందరం చూసాం 2020, 21, 22లో అప్పుడప్పుడు మనకి ప్రపంచవ్యాప్తంగా మహమ్మారిలు వస్తూ ఉంటాయి. అలాంటిది ఒక కోవిడ్ వచ్చింది. ఎవరైతే ఇలాంటి డ్రగ్స్ బారిన పడి శారీరకంగా, మానసికంగా వీక్ గా ఉంటారో అలాంటి వాళ్ళకి ఇట్లాంటి మహమ్మారిలు, కోవిడ్ లాంటివి ఏదన్నా వచ్చినట్లయితే ముందు ప్రాణాలు కోల్పోయేటువంటి వాళ్ళల్లో వాళ్ళు ముందుంటారు. వాళ్ళు శారీరకంగాను వీక్ గా ఉంటారు, మానసికంగా కూడా వీక్ గా ఉంటారు. కాబట్టి ఇట్లాంటి ఏదైనా జబ్బులు కానీ ఇంకేదైనా వచ్చినట్లయితే వారు ప్రాణాలు కోల్పోయేదానికి ఎక్కువగా ప్రమాదం ఉంటుంది. కాబట్టి సో ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా మీ అందరికి కూడా నా విజ్ఞప్తి, సో ప్రభుత్వం చేపట్టేటువంటి ఈ కార్యక్రమాలే కాకుండా మనమంతా కూడా సొసైటీలో ప్రతి ఒక్కరం కూడా ఈ యొక్క మాదక ద్రవ్యాల నిర్మూలనకి, ఒకవేళ ఎవరైనా దాని బారిన పడి ఉంటే
వారిని గుర్తించి సరైనటువంటి సమయంలో వారికి చేయాల్సినటువంటి చికిత్స కానీ అదేవిధంగా అడిక్షన్ ప్రోగ్రామ్స్ కానీ వీటన్నిటిని కనుక చేస్తే మనకున్నటువంటి అత్యంత విలువైన, ఇంతకు ముందే చెప్పాను నేను, భారతదేశం అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం, మన దగ్గర ఉన్నటువంటి విలువైన వస్తువు మన మానవ హ్యూమన్ రిసోర్సెస్. ఈ హ్యూమన్ రిసోర్స్ ని మనం ఎంత తొందరగా పాడవకుండా చూసుకుంటామో, ప్రొటెక్ట్ చేస్తామో, వాళ్లే రేపు ఈ దేశం యొక్క ప్రగతికి పునాదులు వేస్తారు. కాబట్టి మీ అందరికీ మరొకసారి నా విజ్ఞప్తి, దీంట్లో ఎక్కడ కూడా మొహమాటానికి నామోషికి పోవాల్సినటువంటి అవసరం లేదు. ఇది ఒక సమస్య. దీన్ని ఒక సమస్యగా తీసుకుని ఏదైనా జబ్బు చేస్తే డాక్టర్ దగ్గరికి ఎలా వెళ్తామో, దీనికి కూడా మనం తీసుకోవాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి.